అంగపేట మండలం కేంద్రంలోని బాలన్నగూడెం గ్రామ పంచాయతీలో గ్రామ కార్యదర్శి రేలా రాంబాబు ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ భిక్షపతి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు ప్రభుత్వ సెక్టార్ అధికారులు మరియు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలతో గ్రామ సభ నిర్వహించారు. అనంతరం గ్రామంలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇంకా గ్రామంలో పారిశుద్ధ పనులు మరియు తాగునీటి, ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్డు, రైతులకు రైతు బంధు బీమా, కళ్యాణ లక్ష్మి పథకం ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందారు అనే విషయాన్ని గ్రామ కార్యదర్శి రేలా రాంబాబు గ్రామస్తుల ముందు వివరించారు. ఇంకా ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు చేకూరని వారు దరఖాస్తులు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. మన గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి భిక్షపతి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన గ్రామ పెద్ద మొడెం సత్యం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మనకు ఇరిగేషన్ ఏ గారు కూడా హాజరు కాబోతున్నారు. మంత్రివర్గ ఉపసంఘం ఫిబ్రవరి 27వ తారీఖున ఉప ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించి అట్టి సమావేశంలో ప్రజాపాలన మరియు ప్రగతి ప్రణాళిక సంబంధించి 99 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసి వివిధ గ్రామాలలో మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇలా వివిధ స్థాయిలో ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ని కొనసాగించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ ప్రోగ్రాము 99 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది మార్చి 6 నుంచి ప్రారంభం జరిగింది. 10 అంశాల మీద ప్రతి డిపార్ట్మెంటు ఇవి ఇన్వాల్వ్ అయ్యి ప్రతి డిపార్ట్మెంట్లో వారు చేస్తున్న కార్యక్రమాలు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కానీ అన్ని ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి గారి యొక్క సందేశము మన పంచాయతీ సెక్రటరీ గారు చదివి వినిపిస్తారు. ఈ కార్యక్రమంలో మొదట మనకు రాష్ట్ర గీతం, తర్వాత స్వాగతోపన్యాసం, తదుపరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం. ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేం పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామస్థాయి, రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు, వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి, ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు,
మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంతో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేరుగా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారం కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రారంభిద్దాం. ఒకసారి అందరూ లేచి నిలబడండి. 28,49,101 రూపాయి ఏం చేయడం జరిగింది. రైతు భరోసా ఇంతకుముందు చదివింది 2024, ఇప్పుడు 2025 వచ్చి 344 మంది రైతులు లబ్ధి పొందడం జరిగింది. ఇందుకు గాను 4,47,87,532 రూపాయలు వ్యయం చేయడం జరిగింది. మొత్తం క్యూములేటివ్గా చూసుకున్నట్లయితే 624 మంది రైతులు లబ్ధి పొందితే అందుకు గాను 76,36,630 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీకోసం వ్యయం చేయడం జరిగింది. రైతు బీమా వచ్చి మన బాలనగూడెం గ్రామ పంచాయతీలో 5 మంది రైతులు లబ్ధి పొందడం జరిగింది. ఇందుకు గాను 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయడం జరిగింది. రుణమాఫీ నుండి 148 మంది రైతులు లబ్ధి పొందడం జరిగింది. దీనికి గాను 127 లక్షల మన మంగపేట మండలానికి వచ్చి 624 మంజూరు కావడం జరిగింది. దీంట్లో మన బాలనగూడెం గ్రామ పంచాయతీకి 15 శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో లబ్ధిదారులు చందా రజిత, వైపాపు చిన్నబాబు, బబులోజు జ్యోతి, వైపాపు ప్రవీణ్, ముడెం స్వరూప, వైపాపు ఈశ్వర్ కుమార్. నా పేరు రమాదేవి. నేను బాలనగూడెం 1 సెంటర్ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. మా అంగన్వాడీ సెంటర్లు సాక్ష్యం అంగన్వాడీ ఇచ్చడం జరుగుతుంది. ఇంకా అంగన్వాడీ సెంటర్లకు ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా అమ్మ మాట అంగన్వాడీ బాట ద్వారా 3 సంవత్సరాల పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించడం, అలాగే 100% పోషకాహార THR అందించడం మరియు పూర్తి స్థాయిలో శామ పిల్లలను తగ్గించడం మరియు అంగన్వాడీ కేంద్రంలో పిల్లల నమోదు సంఖ్యను పెంచడం మరియు మరి షెర్ప్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మన గ్రామ పంచాయతీలో వివోగా ఒకటే వివో ఉంది. ఆ వివోకు సంబంధించినటువంటి సంఘాలు 22 సంఘాలు ఉన్నాయి. సభ్యులు 220 మంది ఉన్నారు. 2024 ఆ 24 సంవత్సరాలు ఒక్క నెలలనే 40 లక్షలు బ్యాంకు లింకేజ్ ఇప్పించడం జరిగింది. బాలనగూడెం గ్రామ పంచాయతీ
కార్యదర్శి గారికి, సెక్రటరీ గారికి, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, వచ్చిన 3 గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. మేము ఆడుకుంటున్నాం సార్. మాకు ఉచిత కరెంటు 200 యూనిట్లకి అని మాకు రేవంత్ రెడ్డి గారు కాగితం కూడా పంపారు సార్. మాకు ఖచ్చితంగా ఉన్నది సార్. మా కాడ దాదాపు అప్లై చేసిన అందరికి వచ్చాయి సార్. ఒక చిన్న మనం సార్ మాట్లాడచ్చు సార్. ఎస్సీ కార్పొరేషన్ లోన్ సార్ ఇవాళ అప్లై చేస్తాం. మీరు ఎక్కడ తీసుకుంటే అక్కడ మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అతనే ఇల్లు కూడా తమరికి ఎప్పుడు ఇచ్చేసినాం సార్. నా పేరు జాడి రవి. ఎందుకంటే నేను చెప్పాలి నరేంద్ర. నమస్కారం. మా ఊరు బాలనగూడ గ్రామ పంచాయతీ. మా విలేజ్ ఇదే, మంగపేట మండలం, ములుగు డిస్టిక్. మేము ఇప్పటి వరకు లబ్ధి పొందినవి అంటూ ఏమీ లేదు. ఓన్లీ ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా లేదు, రోడ్డు సౌకర్యం లేదు, ప్రతిదీ ఏదీ లేదు. మాకు ఒక ఉచిత బస్సు సౌకర్యం మాత్రమే మేము ఉపయోగించుకోగలుగుతున్నాము. మా విద్యకు అది కొంచెం తోడ్పడుతుంది సాయంగా. మేము ఎక్కడికన్నా వెళ్ళి చదువుకోగలుగుతున్నాము. దానికోసం మేము ఉన్నంత శిఖరాలని కూడా మేము అందుకోగలుగుతున్నాము. మేము అనుకున్న గోల్స్ మేము రీచ్ అవ్వగలుగుతున్నాము. అలాగే మా ఊర్లో పేదవాళ్ళకని చూసి ఏమి ఇల్లు ఇవ్వట్లేరు. అది ఒకటి మాకు అందాలని చూస్తున్నాము. పూరి గుడిసెలో ఉన్న వాళ్ళకి, మట్టి ఇల్లు ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు. అదేం లేదు, ఇక్కడ అంతా రివర్స్లో జరుగుతుంది. అది కొంచెం చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే పెన్షన్ కూడా పెంచుతా అని చెప్పారు, అది కూడా లేదు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత ఇస్తున్నారో అంతే ఇస్తున్నారు. కొంచెం పెంచిస్తామని కూడా చెప్పారు, అది కూడా ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే మహాలక్ష్మి పథకం ప్రతి మహిళకు వచ్చేసి 2500 కూడా ఇస్తామని చెప్పారు, అది కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతున్నాను. నా తరపున ఇది నా యొక్క రిక్వెస్ట్. ఫస్ట్ కళ్యాణ లక్ష్మి కూడా తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పారు, అది కూడా ఇవ్వడం లేదు. ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. రోడ్లు, వాటర్, డ్రైనేజీ ప్రతిదీ ఒకసారి మా విలేజ్లో మా పరిస్థితులను వచ్చి చూడగలరని కోరుతున్నాను. ఇది మా రిక్వెస్ట్. ప్రభుత్వం ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా వెళ్ళగలుగుతున్నారు ఎవరైనా, విద్యార్థినులు ముఖ్యంగా. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చదువుకోగలుగుతున్నారు. అంతకుముందు ఫ్రీ బస్ లేనప్పుడేమో 10th వరకు చదివి ఇళ్లలో ఉండే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చేసరికి అందరు ఎక్కడికైనా వెళ్ళి చదువుకోగలుగుతున్నారు. పేద మహిళలకు వాళ్ళందరూ కూడా ఎక్కడికంటే ఇప్పుడు ఫ్రీ ఛార్జెస్ పెట్టుకొని వెళ్ళగలుగుతున్నారు. అంతకుముందు ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఆ బస్సు వల్ల చాలా ఉపయోగం కలుగుతున్నాయి. తెలియని వాళ్ళకి తెలియని విషయాలు తెలుసుకుంటున్నారు. ఆ బస్సులో ప్రయాణించి అనుకున్న ప్రదేశానికి చేరుకోగలుగుతున్నారు ప్రశాంతంగా అండ్ భద్రతగా. ఈ స్కీమ్ మాత్రం అందరికి మహిళలకు ఎక్కువ ఉపయోగపడుతుందని నేను అంటున్నాను. పేరు రంగభూమిక. మాది తెలంగాణ రాష్ట్రం ములుగు డిస్టిక్ మంగపేట మండలం బాలనగూడెం గ్రామ పంచాయతీలో నివసిస్తున్నాము. మాకు ఇది వరకు మా ఊరికి బస్సు సౌకర్యం కూడా లేదు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మాకు ఫ్రీ బస్సు కూడా రావడం జరుగుతుంది. ఫ్రీ బస్సు మేము చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాము. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏమైనా చేయాలన్నా, పేదవాళ్ళకు టైంకు ఛార్జీలు లేకపోయినా కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఎక్కడికైనా ఆడవాళ్ళు ధైర్యంగా వెళ్ళేలాగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగేలాగా మాకు సౌకర్యంగా ఉంది. థ్యాంక్ యూ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఈ 99 రోజుల కార్యక్రమంలో బాలనగూడెం గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో బాలనగూడెం, నీలాద్రిపేట, నరేంద్రరావుపేటతో పాటు గుత్తికోయలకు సంబంధించిన ప్రాజెక్ట్ నగర్ అని ఇంకో గూడెం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు వారు అమలుపరిచినటువంటి సంక్షేమ పథకాల యొక్క సమాచారం చదివి వినిపించడం జరిగింది. లబ్ధిదారుల యొక్క అభిప్రాయ సేకరణ కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ గ్రామ సభలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 10 దరఖాస్తులు, గృహజ్యోతి పథకం కింద 1 దరఖాస్తు, వికలాంగుల పెన్షన్ కోసం 1 దరఖాస్తు, సోలార్ పంప్ సెట్ల కోసం 7 దరఖాస్తులు, సీసీ రోడ్డు కోసం 1 దరఖాస్తు రావడం జరిగింది.
సార్ మాది మారుమూల గ్రామం బాలనగూడెం గ్రామ పంచాయతీ. నా పేరు జాడే రవి, నీలాద్రిపేట సార్. మాది మంగపేట మండల్, ములుగు జిల్లా. మాకు రైతు భరోసా కూడా పడ్డాయి సార్. ఉచిత కరెంటు కూడా అందరికి వచ్చింది సార్. మేము బాలనగూడెం గ్రామ పంచాయతీ ఉన్నది నీలాద్రిపేట గ్రామస్తులు మాత్రం ఎస్సీ కుటుంబాలకు చెందిన వాళ్ళం సార్. ఎస్సీ నేత కానీ కులానికి చెందిన వాళ్ళము. మా అందరికి వచ్చింది సార్ కరెంటుది. ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు సార్. నాది కూడా 4 రూములు ఉన్నది, మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. నాకు ఉచిత కరెంటు వచ్చింది సార్. ఎందుకంటే మా గ్రామ పంచాయతీ బాలనగూడెం కాబట్టి ఇక్కడికి రావాల్సి జరిగింది. మా ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, మా ఎస్ఐ గారు కానీ, మా జిల్లా కలెక్టర్ కానీ, ఇక మేమైతే ఇంతవరకు ఫ్రీ కరెంట్ వాడుకుంటున్నాం సార్. రైతు భరోసా పడ్డాయి, రైతు బీమా కూడా పడ్డాయి సార్. జిమిడి స్వాతి సడాలమ్మ సార్. మా ఊరికి మాకు ఇల్లు రాలేదు, మాకు సర్వేలు రాలేదు. మేము ఎప్పటి నుంచో చూస్తాను. మేము దరఖాస్తులు కూడా పెట్టినాం కానీ మాకు రాలేదు సార్. అసలు మాకు రోడ్డు ప్రాబ్లం ఉన్నది. రోడ్డు కూడా సగం వచ్చి సగం ఆగిపోయింది ఉన్నది. మాకు పట్టాలు లేవు. ఇంట్లో మేము ఇంటి నిరుపేదలం సార్. మా ఇండ్లు మొత్తం ఇంటికి సర్వేకి వచ్చి చూడండి, ఒక పక్క కూలిపోయి ఉన్నాయి సార్. మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు. మేము ఈ గ్రామ పంచాయతీలో చాలామంది మేము తక్కువ మంది ఎస్సీలం ఉన్నాం, వీళ్ళు చాలామంది ఎస్టీ వాళ్ళు ఉన్నారు. ఏదన్నా వచ్చినా కానీ 190% మాకంటారు, 10% మీకంటాను సార్. మాది ఇదే బాలనగూడెం గ్రామ పంచాయతీ కదా, మాది పెద్ద ఊరు అని చెప్పేసి వాళ్ళేమో 90% తీసుకొని మాకేమో 10% రావట్లేదు సార్. సరే ఆ 10% అయినా మేమైతే సరే మాకు ఇండ్లు ఉంటే మీరు ఒకసారి వచ్చి చూడండి సార్. ఇప్పుడు ఏమన్నా టెక్నాలజీ ఏమన్నా తక్కువ సార్. ఇప్పుడు ఇట్లా వాట్సాప్ పెడితే పోతుంది. ఉన్నది లేనిది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మాకు ఏదన్నా కావాలని మేము బ్యాంకులలో గిట్ట పోతే నీ ఆధార్ కార్డు అమ్మా, నీది పాన్ కార్డు అమ్మా ఇవన్నీ అడుగుతాను సార్. అవన్నీ అడిగినాక మేము కనీసం ఓటు వేయడానికి పోయినా కానీ మమ్మల్ని అన్ని ప్రూఫ్ అడుగుతాం. అన్ని ప్రూఫ్ అడిగి మాది ఇట్లా కొట్టంగానే వెళ్ళంగా మా ఇండ్లు ఎందుకు వెళ్తాను లేవు సార్. మేమెందుకు వెళ్తాను లేము చెప్పండి. మాకు మాత్రం ఇండ్లు కంపల్సరీ కావాలి సార్. ఈసారి మేము ఇది 4వ సార్ మేము పెట్టింది. మేము పట్టాల కోసం పోరాడతాను, ఇండ్ల కోసం పోరాడతాను. మాకు కొన్ని నీళ్ళ సమస్య కూడా ఉన్నది, నీళ్ళ కోసం.